మెడ నొప్పి రావడానికి కారణాలు ఏమిటో వివరిస్తారా అండి? మెడలో ఏంటంటే కొన్ని వెన్నుపూసలు ఉంటాయి. సుమారుగా ఒక 7 వెన్నుపూసలు మెడలో ఉంటాయి. ఈ వెన్నుపూసల మధ్యలో కొంచెం డిస్క్ అని ఉంటుంది అనమాట. అంటే వెన్నుపూసకి మధ్యలో అవి ఇరుక్కోకుండా గీసుకోకుండా ఉండడానికి వీలుగా ఒక మెత్తటి పదార్థం ఒకటి ఉంటుంది. ఈ వెన్నుపూసల్లో కానీ లేదంటే ఆ డిస్క్లో కానీ ఏవైనా చిన్న సమస్యలు వస్తే మెడలో నొప్పి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలాగే మెడకి ఉన్నటువంటి కొన్ని కండరాలు ఉన్నాయి కదా, ఈ కండరాల్లో సమస్య వచ్చినా మెడ నొప్పి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి ఏంటంటే ఈ డిస్కుల మధ్య ఇక మన నరాలు కొంచెం ఒత్తుకోవటం వల్ల కూడా మెడలో నొప్పి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇవి కొన్ని కారణాలు. ఇంకో కొన్ని ఏంటంటే సైనసైటిస్ లాంటి సమస్య ఉన్నప్పుడు కూడా కొంతవరకు మెడలో నొప్పి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఈ కారణాలన్నీ కొంచెం అంటే ఫిజికల్గా ఏదో ఒక సమస్య ఉన్నప్పుడు వచ్చేటువంటివి. ఇవి కాకుండా సామాన్యంగా మనకు జరిగేది ఏంటంటే పోస్చర్, అంటే మనం కూర్చోవలసిన విధానం, పడుకోవాల్సిన విధానం సక్రమంగా లేకపోవడం వల్ల ఎటువంటి జబ్బు లేకుండా కూడా మెడలో నొప్పి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. సామాన్యంగా మనకి ఎక్కువగా కనపడేది ఇటువంటి మెడ నొప్పి అన్నమాట. మెడ నొప్పి రాకుండా ఉండడానికి ఏంటంటే ఫస్ట్ పడుకునేటప్పుడు, కూర్చునేటప్పుడు సరైన పోస్చర్ మెయింటైన్ చేసుకోవడం. అంటే ఇప్పుడు ఒకవేళ మీకు ఎంబ్రాయిడరీ కుట్టడం అలాంటివి ఏదో హాబీగా కానీ వృత్తిగా కానీ చేయాల్సి వస్తే కనుక ఈ మెడ వంచి కుట్టక్కర్లేకుండా, మెడ వంచి చేయక్కర్లేకుండా స్ట్రైట్గా ఉండేటట్టు ఏం చేయగలుగుతామని ఒక పద్ధతి చూసుకోవటం. ఏ విధంగా పెట్టుకుంటే నేను ఎక్కువ మెడ వంచాల్సిన అవసరం ఉండదని ఒకటి చూసుకుని కాస్త అనువుగా ఉండేలాగా మార్చుకోవడం. అలా కుదరకపోయినప్పుడైతే కనుక కొంచెం సేపు అయిన తర్వాత మెడకి కొంచెం ఎక్సర్సైజులు, మెడని కదిలించేటువంటివి కొన్ని వ్యాయామాలు లేదంటే యోగా కూడా నేర్చుకొని ప్రతి 1 గంటకి ఒకసారి ఆ ఎక్సర్సైజులు చేస్తూ ఉంటే కూడా మెడలో ఉన్నటువంటి కండరాలు అవి కూడా రిలాక్స్ అయ్యి నొప్పి రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే కంప్యూటర్ మీద పనిచేసే వాళ్ళు కూడా తల వంచాల్సినటువంటి అవసరం లేకుండా, లేకపోతే భుజాలు ఇలా ఎత్తుగా కానీ కిందకి కానీ పెట్టాల్సిన అవసరం లేకుండా స్ట్రైట్గా, అంటే మీ కంటి లెవెల్లో మానిటర్ ఉండేలాగా కీబోర్డ్ కరెక్ట్గా ఈ చేతులు ఇలా పెట్టుకుంటే సరిపోయేలాగా పెట్టుకున్నట్టయితే చేతులు భుజం నుంచి వచ్చే మెడ నొప్పి కానీ ఈ తల సరిగా పెట్టుకోకపోవడం వల్ల వచ్చేటువంటి మెడ నొప్పి కానీ రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. పడుకునేటప్పుడు ఆ దిళ్ళవి ఎత్తుగా పెట్టుకునే అలవాటు చేసుకోకూడదు అని చెప్పి అసలు వీలైనంత వరకు చాలా పల్చటిది పెట్టుకోవడం, లేదంటే అసలు లేకుండా పడుకోవడం అనేది ముందు మెడ నొప్పి రాకుండా ఉండేందుకు సహకరిస్తుంది కనుక ఈ ప్రయత్నం ఒకటి చేస్తూ ఉండొచ్చు. ఇవి మామూలుగా వ్యాయామ పరంగా వారు చూసుకోవడం. తర్వాత మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటే కూడా ఈ మెడలో నొప్పి వచ్చే అవకాశం ఉంది కనుక ఒత్తిడి లేకుండా కొంచెం మనసు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నాలు చేసుకుంటూ ఉండాలి. మెడలో ఉన్న ఎముకలకి సరిపోయినంత విటమిన్ డి కానీ కాల్షియం కానీ తక్కువైనట్టయితే కూడా ఈ మెడ నొప్పి వచ్చే అవకాశం ఉంది కనుక కొంచెం ఆహారంలో కాల్షియం బాగా ఉండేటట్టుగా చూసుకోవడం. మెడకి కాసేపు, మెడ అంటే శరీరంలో మొత్తానికి కాస్త పొద్దున్నే ఉండేటువంటి ఎండ, అంటే 7-7:30 లోపల ఉంచేటువంటి సూర్యరశ్మి శరీరం మీద పడేలాగా చేసుకున్నట్టయితే కనుక శరీరానికి కావాల్సినంత విటమిన్ డి అంది ఎముకలు దృఢంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కనుక అలా చేసుకుంటూ ఈ విటమిన్ కానీ కాల్షియం కానీ తక్కువైతే వచ్చేటువంటి ఈ నొప్పులు రాకుండా చూసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఏంటంటే ఆహారంలో ఈ కాల్షియం బాగా ఇచ్చేటువంటి నువ్వులు, రాగులు, ఇలా కొన్ని ఏంటంటే తర్వాత బాదం పప్పులు, కొంచెం కాల్షియం ఎక్కువగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకుంటూ ఉండడం. ఆ తర్వాత ముఖ్యమైనది ఏంటంటే చల్లగాలి, చల్లటి పదార్థాలు, ఈ రెండు కూడా మెడ నొప్పికి ఎక్కువ అయ్యేందుకు అవకాశాన్ని కలిగిస్తాయి. కనుక చల్లగాలిలోకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తే కనుక వేడిగా వెచ్చగా ఉండేటట్టు ఒక మఫ్లర్ ఏదైనా తలకి మెడకి అంత చుట్టుకొని ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండడం, చల్లటి పదార్థాలు తీసుకోకుండా ఉండడం, ఈ రెండు కూడా మెడ నొప్పి నుంచి మనం కాపాడుకోవడానికి సహాయపడతాయి. మెడ నొప్పి నివారణకు ఉపకరించే ఆయుర్వేద ఔషధాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో, దానికి కావాల్సిన మూలికలు ఏమిటో వివరిస్తారా అండి? మనం తయారు చేసుకోబోయే ఔషధంలో మనం తీసుకునేటువంటి మొట్టమొదటిది ప్రధానమైనటువంటి మూలిక గుగ్గులు. ఈ గుగ్గులు అనేది ఒక చెట్టు నిర్యాసం అన్నమాట. నిర్యాసం అంటే చెట్టు నుంచి కారేటువంటి ఒక జిగురు పదార్థం లాంటిది. దాన్ని శుభ్రం చేసి శుద్ధి చేసి ఈ చూర్ణం తయారు చేస్తారు. ఈ శుద్ధి చేసినటువంటి చూర్ణాన్ని మీరు ఔషధం తయారు చేసుకునేందుకు వాడుకోవాలి. ఈ గుగ్గులు ఏంటంటే రకరకాల కీళ్ల నొప్పులు, వాతపు నొప్పులు అన్నింటినీ తగ్గించడంలోనూ చాలా మంచి గుణాన్ని కలిగి ఉంటుంది. దీని మీద ఇటీవల చాలా పరిశోధనలు కూడా అయ్యాయి. ఏంటంటే ఈ లక్షణాలు నిజంగా ఉన్నాయా, ఇది అంత బాగా పనిచేస్తుందా లేదా అన్నది కూడా ఇటీవలి పరీక్షల్లో కూడా మళ్ళీ నిరూపించబడింది. ప్రతి కీళ్ల నొప్పుల మీద రకరకాల అంటే మెడ నొప్పి కానీ, స్పాండిలైటిస్ కానీ, లంబార్ స్పాండిలైటిస్ కానీ దేని మీద అయినా సరే ఇది చాలా బాగా పనిచేస్తుంది అన్నది నిరూపించబడింది అనమాట. ఈ చూర్ణాన్ని సుమారుగా ఒక 50 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఇప్పుడు మనం కొద్దిపాటి ఔషధం తయారు చేసుకోవడానికి కాస్తంత గుగ్గులు చూర్ణం తీసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత తీసుకోబోయేటువంటి మూలిక అశ్వగంధ.
ఎముకల మధ్యలో ఏదైనా ఈ కొంత భాగం పాడైపోయినట్టుగా ఉంటే దాన్ని బాగు చేసేటువంటి గుణం కూడా అశ్వగంధలో ఉంది కనుక ఈ ఔషధంలో దీన్ని వాడుకుంటున్నాం మనం. ఈ అశ్వగంధ చూర్ణాన్ని కూడా 50 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఇప్పుడు మనం కొద్దిపాటి ఔషధానికి కాస్తంత చూర్ణాన్ని తీసుకుని పక్కన పెట్టుకుందాం. తర్వాత మూలిక గుడూచి. గుడూచికి అమృత అని కూడా ఒక పేరు ఉంది. అమృత అంటే ఏంటంటే అమృతంలాగా చక్కగా చాలా మంచి జీవశక్తి శరీరంలోకి తీసుకొస్తుందని అర్థం అనమాట. దాన్ని మనం తెలుగులో తిప్పతీగ అని కూడా అంటూ ఉంటాం. ఈ తీగని నీడలో ఆరబెట్టినటువంటి చూర్ణాన్ని ఔషధంలో వాడుకుంటున్నాము. గుడూచికి కూడా శరీరంలో ఉన్నటువంటి ఎక్కడైనా కణాలు అవి డ్యామేజ్ అయితే కనుక వాటిని మళ్ళీ ఉత్పత్తి అయ్యేలాగా చేసేటువంటి గుణం ఉంది. అంటే మెడలో ఉన్నటువంటి ఎముకల్లో కానీ లేకపోతే కండరాల్లో కానీ ఏవైనా ఇబ్బందులు ఉన్నాయంటే వాటిని సరిచేసేటువంటి గుణం ఈ గుడూచిలో ఉంటుంది. గుడూచి చూర్ణం కూడా 50 గ్రాముల పరిమాణంలో తీసుకోండి. ఇప్పుడు మనం కొంచెం ఔషధం తయారు చేసుకోవడానికి కాస్తంత చూర్ణాన్ని తీసుకుని పక్కన పెట్టుకుందాం. తర్వాత మనం తీసుకోబోయేటువంటి మూలిక సొంఠి. సొంఠిని కొంచెం నేతిలో వేయించుకుని తర్వాత పెళ్ళపళ్ళాడేలాగా అయిన తర్వాత దాన్ని చూర్ణం చేసుకుని వాడుకోవాలి. సొంఠికి ఏంటంటే 2 గుణాలు ఉన్నాయి. ఒకటి నొప్పిని తగ్గించేటువంటి గుణం ఉంది కనుక ఈ మెడ నొప్పి తగ్గడానికి సహాయపడుతుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే జీర్ణశక్తిని పెంచేటువంటి గుణం కూడా సొంఠిలో ఉంది. ఇప్పుడు ఏంటంటే ఏదైనా ఒక ఔషధం తీసుకున్నప్పుడు ఆ ఔషధం బాగా పనిచేయడానికి మన జీర్ణశక్తి బాగుండాలి. అలాగే ఏ ఆరోగ్య సమస్య వచ్చినా కూడా జీర్ణశక్తిని ఇంప్రూవ్ చేసినట్టయితే కనుక అది ఆ సమస్య తగ్గడానికి బాగా తోడ్పడుతుంది అనేది ఆయుర్వేద సిద్ధాంతం. ఆ సిద్ధాంతం ప్రకారం మనం ఇందులో సొంఠి చూర్ణాన్ని కూడా వాడుకుంటున్నాం. ఈ సొంఠి చూర్ణం కూడా 50 గ్రాముల పరిమాణంలోనే తీసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఔషధానికి కావాల్సినటువంటి చూర్ణాన్ని తీసుకుని ఇందాక మనం పెట్టుకున్నటువంటి చూర్ణాల్లో కలుపుకుందాం. ఔషధం తయారు చేసుకోవడానికి కావాల్సినటువంటి 4 చూర్ణాలు మనకి రెడీ అయ్యాయి. వీటిని ఇప్పుడు బాగా కలుపుతాను. ఈ చూర్ణాలు ఇలా కలిపి జాగ్రత్తగా ఒక గాజు సీసాలో పోసుకుని భద్రపరచుకోండి. దీన్ని 2 విధాలుగా వాడుకోవచ్చు. ఒకటి ఏంటంటే కొంచెం సన్నగా ఉన్న వాళ్ళు ఏంటంటే కనుక ఈ చూర్ణాన్ని సుమారుగా ఒక 1/2 చెంచాడు చూర్ణాన్ని తీసుకుని కొంచెం నెయ్యి కలుపుకొని దాన్ని నాలుక మీద నాకుతూ తీసుకోవచ్చు. అలా కాకుండా కొంచెం లావుగా ఉన్న వాళ్ళైతే కనుక ఒక 1/2 చెంచాడు చూర్ణాన్ని పొద్దున్న సాయంత్రము కూడా కొంచెం గోరువెచ్చటి నీళ్ళలో కలుపుకొని 2 పూట్ల తీసుకుంటున్నట్టయితే ఈ మెడ నొప్పి సమస్యని అదుపులోకి తీసుకురావచ్చు.